నోరు ఆయన ఖాళీ నోరే హరీష్ రావుది, కానీ మాది కలం పెన్ను. సడన్గా పెన్ను పెట్టి ఆయనతో ఇక హరీష్ రావు మాటలకు టెంప్ట్ అయ్యి. 25 ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. సరే అని అన్నామనుకో, అది కూలిపోతే ఎవడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. తండ్రికి కొడుకు తేడా లేదా? తల్లికి తండ్రికి కొడుకు తేడా ఏముంటుంది చెప్పండి మీరు? ఉండదు కదా. తల్లిదండ్రులు ఆలోచించి నా కొడుకున్నాడు, నేను ఆలోచించినంత దూరం నా కొడుకు ఆలోచన చేస్తాడా? నా బిడ్డ ఆలోచన చేస్తుందా? ఇక్కడ తండ్రి హోదాలో కూర్చున్నాడు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ఎస్ కరెక్ట్ అన్నాడు. ఎస్ కరెక్ట్. అది అసలు పవర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది కరెక్ట్ కదా. అసెంబ్లీ పెడతాడు, మీ మామని తోలుకరా, కేసీఆర్ గారిని తోలుకరా, నువ్వు ఎట్లా వస్తావు కూసో, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తారు, మీరు అటు కూర్చుంటారు, అధికారులు ఉంటారు, మాట్లాడుకోండి, అసెంబ్లీలో మాట్లాడుకోండి, అన్ని ఛానల్స్ ఆన్ ఉంటాయి. ఒకవేళ హరీష్ రావు గారి మాటలు చెప్పిండి అనినా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆపిండు, ఎందుకు నీళ్ళు ఆపుతలేడు? సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నీళ్ళు ఆపకనైనా కూలిపోతుంది, ఖమ్మం కొట్టుకుపోతుంది అని అంటేనే ఆయన ఆపిండు, గేట్లు ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు. ఈ టీవీలలో నువ్వు మాట్లాడితే అది ఎట్లయితుంది? నువ్వు నీ ఆఫీసులో, నీ పార్టీ ఆఫీసులో కూర్చొని నువ్వు తాళాలు ఇయ్యి, ఏమిది మన అదేం పద్ధతి? అది నువ్వు ఒక మినిస్టర్గా చేసినావు, 10 ఏళ్ళు పవర్లో ఉన్నారు మీరు, తాళాలు పంపి నేను ఓపెన్ చేస్తాంటే సరే, మరి దీనికి రెడీగా మరి అదన్న. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తర్కవాదము? నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన దాన్ని నువ్వు అసెంబ్లీ మరి పెట్టు అని అడుగు, పెడతాడు. అందులో డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తారు, మీరు ఉంటారు, మాట్లాడుకోండి. బీజేపీ వాళ్ళు మీ పాత చుట్టాలే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్థాయికి నేను చాలు అని హరీష్ రావు ఈ ఫిలిం డైలాగులు వద్దు, ఈ ఫిలిం డైలాగ్స్ వద్దు. ఏంది నీ కెపాసిటీ ఏంది హరీష్ రావు? నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? నీ పొలిటికల్ కెపాసిటీ ఏంది? నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు కదా, నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ కంటే నీది పెద్దదా? ఎట్లా పెద్దది? ఎట్లా పెద్దది చెప్పు? నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నువ్వు చదువుకుంటున్నావు. నేను మున్సిపల్ చైర్మన్గా 95లో, నేను మున్సిపల్ చైర్మన్ 95, 96లో, నువ్వు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నావు. నువ్వు ఎట్లా నువ్వు కంపేర్ చేస్తావు నువ్వు నీ పర్సనాలిటీని? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కంసగాడు జెడ్పీటీసీ అయింది ఆయన. నేను మొన్న పెట్టిండు కదా జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అని. ముఖ్యమంత్రి అంటే జెడ్పీటీసీ ఆయన కష్టం మీద అయిండు, ముఖ్యమంత్రి కూడా అతను తన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆయన కష్టం కూడా జమీకు కూర్చుకొని ఆయన ముఖ్యమంత్రి అయిండు. నువ్వు మంత్రి ఎట్లయినావు? మేనమామ సీఎం, నీ మామ కేసీఆర్ గారు సీఎం అయింది కాబట్టి నువ్వు అయినావు. కంట్రిబ్యూషన్ పొలిటికల్గా నీది ఏముంది చెప్పు? నువ్వేము నీ పొలిటికల్ నీ పర్సనాలిటీ ఏంటి అసలు? ఎందుకు ఊహించుకుంటున్నావు అంత గొప్పగా? నీది ఒక పెద్ద పర్సనాలిటీ, ఎందుకు ఊహించుకుంటున్నావు? మామ కేసీఆర్ గారు పుణ్యమా అని
నువ్వు డైరెక్ట్గా మినిస్టర్ అయినావు. దాని తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. ఫస్ట్ మినిస్టర్ అయినావు, డైరెక్ట్గా అయినావు. ఎందుకు అయినావు డైరెక్ట్ మినిస్టరు? నువ్వు కేసీఆర్ గారికి మేనల్లుడు కాబట్టి నువ్వు కాగలిగినావు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే, కేసీఆర్ మీ మేనమామ కాకపోతే నువ్వు మినిస్టర్వి అయ్యేవాడివా? జవాబు చెప్తావా దీనికి? ఏమి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంట్లో ఏమన్నా లీడర్లు ఉన్నారా? ఎట్లా నువ్వు కంపేర్ చేసి మాట్లాడుతావు? కేసీఆర్ స్థాయి పెద్దది, నా స్థాయి అంటే ఏంది నీ స్థాయి? నేను అడిగినా, నేను 1995 నుంచి మున్సిపల్ చైర్మన్ 5 ఏళ్ళు. నువ్వు అప్పుడు కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్వి. అరే మేము తాకులు తిని బాధలు పడి కష్టాలు పడి ఎండకెండి వానకు నాని 10 పూటలు అన్నం లేక తిండి లేక కష్టపడ్డాం రా నాయన. మేము తక్కువని ఇది జిరాక్స్ కాపీ కాదు మాది, మిషన్లో పెట్టి రాగానే అట్లా రాలే. ఎందుకు మాట్లాడుతావు హరీష్ రావు? నువ్వు రేవంత్ రెడ్డి కూడా కష్టపడి అయ్యిండు. ఉత్తగైనా సీఎం అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తగైండా? కోమటిరెడ్డి ఉత్తగైండా? అరే ఆయన ఎండకి ఎండినాం, నీకు ఎండ తెలియదు, వాన తెలియదు, మేనమామ ఒక్కరు తెలుసు నీకు. నువ్వు అట్లా ఇప్పుడు నువ్వు ఓకే, నువ్వు మినిస్టర్ని గౌరవం ఇద్దాం, ఎక్స్ మినిస్టర్, కానీ ఎక్కువ ఊహించుకోకు. అరే మేము అసలులమే ఊహించుకోము మేము. ఇప్పుడు ఏముంది, ఆయన నోరే కదా, 4 మాటలే కదా. ఇప్పుడు మీరు ఏమంటారు అవి బ్రేకింగ్ లేయాలంటే ఏదోటి అనాలి. ఓన్లీ హరీష్ రావు టీవీలలో బ్రేకింగ్ల కోసమే రేవంత్ రెడ్డి పేరు, ఉత్తమ్ రెడ్డి పేరు ఉరేయాలని మాట్లాడుతున్నాడు. ఓన్లీ బ్రేకింగ్ల కోసమే. హరీష్ రావు బ్రేకింగ్లు మీరు వేయాలంటే కొత్త పదం వాడాలి, అలాంటి పదాలు వాడుతున్నాడు అతను. ఇది కూడా కరెక్టే. అవును, నీళ్ళు ఇయ్యనోళ్ళనే ఉరేయాలని హరీష్ రావు అంటుండు. మరి డ్యామ్ కూలిపోవడానికి కారణం హరీష్ రావుని ఏం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళకి చెప్పుండి పోయి, వాళ్ళకి తెలివాయి కదా. నువ్వు ఇట్లా అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందా అని అమ్మ మీ నోతోడు చెప్పుండే జనాలకు. అది అర్థమైంది కదా. ఇది మంచి ఆలోచన. ఇది ఏంది, మీరు డ్యాము నీళ్ళు ఆపినందుకే నువ్వు మా వాళ్ళని రేవంత్ రెడ్డిని ఊరే అంటున్నావు. ఆ డ్యామ్ కూలడానికి కారకుడు అయిన హరీష్ రావుని ఏం చేయాలి? తెలంగాణ ప్రజలారా మీరే చెప్పండి. అంటే ఈశ్వరన్న నేనేమంటున్నా అంటే, ఇక పైసల పంచాయతీలు నేను పోను, కానీ డ్యాము కట్టేటప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు వల్ల అక్కడ డ్యాము దగ్గర తప్పిదం జరిగిందని గ్రహించే ఆ శాఖ నుంచి కేసీఆర్ గారు హరీష్ రావును తప్పించిండు. తప్పించిన తర్వాత కేసీఆర్ గారు ఆ డ్యామ్ మేడిగడ్డ దా డౌట్ని కొంత టెక్నికల్గా ఇంజనీర్ చెప్పిన తర్వాత అతను తప్పించి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అప్పటికే కేసీఆర్ చేతులకి వెళ్ళిపోయింది. అది అతని చేతిలో లేదు. అది మామూలు చిన్నదేం కాదు కదా. ఇప్పుడు మనం భూమి పిల్లర్స్ కింద వేయాలి. కింద ఎక్కడ వేస్తారు? ఇసుకలనే కదా, నీళ్ళల్లోనే కదా. దానికి ఎన్ని జాగ్రత్తలు, మనం ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్కి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము?
ఇక్కడ ఏమైంది, వీళ్ళు హరీష్ రావు మినిస్టర్గా తాను టెక్నికల్ ఆయన చదువు ఇట్లనే నోరున్నట్టు మాట్లాడిండు, నోరు ఉన్నది కదా అంటే ఇట్లా ఓవర్ యాక్షన్ చేసి ఈ డ్యాము కూలిపోయింది మేడిగడ్డ. అరే తప్పులని మీరు చేసి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి అంటే అదేం పద్ధతి హరీష్ రావు? ఇట్లా కాదు కదా. తెలంగాణ ప్రజలారా ఆలోచన చెయ్యండి. ఇది కాంగ్రెస్ పార్టీకి తప్పు చేస్తే తప్పు చేసినామని చెప్పుకునే రెడ్డి తెచ్చి చేవేళ్ళ వరకు తీసుకురావాలన్నది వారి డిజైన్. ఇప్పుడు ఆ ఛత్తీస్గఢ్ ఆ అడవులకించి వాటర్ వస్తూనే ఉంటాయి, ఫ్లో అవుతుంటుంది. వర్షాలు పడితే వచ్చే వాటర్ కాదు అది తుమ్మిడిహేటి దగ్గర. అక్కడ గ్రావిటీ నీళ్ళు వస్తేనే తెచ్చుకోవద్దు. హరీష్ రావు మాట్లాడే ప్రతి మాటకు విలువ లేదు. హరీష్ రావు అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడానికి ఒక కంకణం కట్టుకున్నాడు. దీని ఎక్కడిదక్కడ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ, కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, జిల్లా నాయకులు ఎక్కడిదక్కడ దీన్ని ఖండించండి. హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా చేసిన తప్పిదాలను తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి గారి మీద నిందలు, ఉత్తమ్ రెడ్డి గారి మీద నిందలు, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నిందల ప్రచారాన్ని కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఎంటైర్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎక్కడిదక్కడ దీని మీద హరీష్ రావు నిలదీయండి. దీని మీద ఇలాంటి ప్రశ్నలు ఆయన అడగండి. నువ్వు చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీని ఎందుకు బదలాం చేస్తున్నావని ఏ జిల్లాలో ఆ జిల్లాలో హరీష్ రావు వస్తే ఎక్కడిదక్కడ ఆపండి, జవాబు చెప్పమని చెప్పండి.